తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా నిన్న వికారాబాద్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో మామిడి, ఉల్లి పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, రైట్. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని జిల్లాలలో సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మబ్బులు కమ్ముకొని వర్షాలు కురుస్తున్నాయి. ఇక వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు పడతాయని, మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు రాష్ట్రంలో పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక నిన్న కూడా వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిశాయి. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి మబ్బులు కమ్ముకొని వడగళ్ల వాన కూడా కొన్ని జిల్లాలలో కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. అయితే ప్రస్తుతం ఎల్లో అలర్ట్ మాత్రమే తెలంగాణ కొనసాగుతుందని, ఇంకా ఆరెంజ్ ఇట్లా అలర్ట్లు అయితే ఏం లేవు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వాతావరణం ఉంటే ఆ తర్వాత వాతావరణం మారిపోయి క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచిస్తుంది. ఇక ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మాత్రం యథావిధిగానే కొనసాగుతాయి. ఇంకా మరింత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. విశాల్, అదే విధంగా చూసుకుంటే మరి పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఆ లిస్ట్ లో ఏ జిల్లాలు ఉన్నాయి? రైట్. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, చంద్రమేం, ఆసిఫాబాద్ జిల్లా, ఈ ఇతర తెలంగాణ జిల్లాలన్నీ కూడా, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఈ జిల్లాలలో ఎక్కువగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. అయితే ఈ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని కూడా చెప్పింది. అంటే ఒకవైపు ఉక్కపోత వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం సమయాల్లో కొంత వాతావరణం మార్పులు చెంది వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కూడా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.